లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇవాల్టి నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు, పార్టీ నేతలు హరీష్ రావు, కడియం శ్రీహరి, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశాలను నిర్వహించనున్నారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటి విడతలో ఇవాల్టి నుంచి 12 వరకు నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ తర్వాత తిరిగి జనవరి 16 నుంచి మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగిస్తారు. ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఒక లోక్సభ నియోజకవర్గం నాయకులతో సమావేశమై పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమైంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇవాల్టి నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సరిత అందిస్తారు. సరిత కుమార్, మరికాసేపట్లో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి పలువురు సీనియర్ నేతల ఆధ్వర్యంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించబోతున్నారు. ఈ రోజు ఆదిలాబాద్ కి సంబంధించి ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమీక్షా సమావేశానికి సంబంధించి ఇప్పటికే ఆదిలాబాద్ నియోజకవర్గం కింద ఉన్నటువంటి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు కావచ్చు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆయా నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ముఖ్య ప్రజాప్రతినిధులందరూ కూడా తెలంగాణ భవన్ కు చేరుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఈ సమీక్ష సమావేశం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధమైనటువంటి వ్యూహాన్ని అనుసరించాలి అనేటువంటి దానితో పాటు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ కింద ఉన్నటువంటి ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటింగ్ పర్సంటేజ్ ఏ విధంగా ఉంది, ఏ నియోజకవర్గాలలో ఏ విధమైనటువంటి ఓట్లు వచ్చాయి, స్వల్ప ఓట్ల మెజారిటీతో ఓడిపోయినటువంటి నియోజకవర్గాలలో వాటికి సంబంధించినటువంటి అంశాలపైన చర్చ చేయబోతున్నారు. రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఆయా నియోజకవర్గాల్లో ఎట్లాంటి స్ట్రాటజీస్ ని అనుసరించాలి అనేటువంటి దాంతో ఈ రోజు సమావేశం కొనసాగబోతుంది. ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశంలో పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా ఏ విధంగా ముందుకెళ్లాలి, మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో నుంచి ఏ నియోజకవర్గాల్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎందువల్ల అక్కడ తక్కువ మెజారిటీ వచ్చింది కావచ్చు, లేదంటే ఓడిపోయిన చోట్ల ఎందువల్ల ఓడిపోవాల్సి వచ్చింది అనేటువంటి దానిపైన రివ్యూ చేసుకుంటూనే పార్లమెంట్ ఎన్నికలకు ఏ విధంగా సిద్ధం కావాలి అనేటువంటి దానిపైన ఈ రోజు సమీక్ష సమావేశం జరగబోతోంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సరిత. లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమైంది. గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి లోక్సభ నియోజకవర్గాల వారీగా ఇవాల్టి నుంచి సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 21 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,
పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు, పార్టీ నేతలు హరీష్ రావు, కడియం శ్రీహరి, జగదీష్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, మధుసూదనాచారి, పోచారం శ్రీనివాస్ రెడ్డి సమావేశాలను నిర్వహించనున్నారు. ఇక 2 విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. మొదటి విడతలో ఇవాల్టి నుంచి 12 వరకు నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ తర్వాత తిరిగి జనవరి 16 నుంచి మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు కొనసాగిస్తారు. ఇక ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ప్రతిరోజు ఒక లోక్సభ నియోజకవర్గం నాయకులతో సమావేశమై పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు.